అంటూ లావణ్య ఆరోపిస్తుంది. ఇక శేఖర్ భాష అయితే ఏకంగా ఆడవేషంలో వచ్చి తన ఇంటికి వచ్చి తనను కొట్టి వెళ్ళాడని, అతడు సర్వనాశనం అవుతాడంటూ లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు తాజాగా వాళ్ళ మనసులను పెట్టి బెదిరిస్తున్నారని, ఇంటికి వచ్చి చంపేందుకు ప్రయత్నిస్తారంటూ లావణ్య ఆరోపిస్తుంది. అయితే తొలుత రాజ్ తరుణ్ పేరెంట్స్ కోకాపేటలోని లావణ్య ఉంటున్న విల్లాకు రావడం, తనను కొట్టి దాడి చేశారంటూ ఆరోపించింది. అయితే తర్వాత రాజ్ పేరెంట్స్ కన్నీళ్లు పెట్టుకోవడంతో తాను కరిగిపోయి వాళ్ళను లోపలికి రానిచ్చానంటూ లావణ్య చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద అది ఇల్లు రాజ్ తరుణ్ పేరుతోనే ఉండడం, రాజ్ తరుణ్ పేరుతోనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండడంతో ప్రస్తుతం అది రాజ్ తరుణ్కే చెందినట్టుగా లావణ్య చెప్తుంది. కానీ ఆ ప్రాపర్టీ కొనడంలో మాత్రం ఇద్దరి డబ్బులున్నాయని, సో ఇద్దరికి చెందుతుందంటూ చెప్తోంది. అయితే ప్రస్తుతం ఆ ఇంటిపై లోన్ ఉండడంతో ఈ గొడవల మధ్య పూర్తి స్థాయిలో ఆ వాయిదాలు చెల్లించిన నేపథ్యంలో ఇక ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బిల్డర్ వస్తున్నారని, సో వారికి స్వాధీనం చేస్తానంటూ లావణ్య చెప్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇక లావణ్య వరుసగా ఇటు రాజ్ తరుణ్పై ఆరోపణ చేస్తూనే ఉన్నారు. తనను బజార్న పడేశారంటూ లావణ్య ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అటు రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రైట్, మనతో బసవరాజ్, రాజ్ తరుణ్ ఫాదర్ మనతో జాయిన్ అవుతున్నారు. బసవరాజ్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. బసవరాజ్ గారు, మొన్న మీరు అంటే లావణ్య ఉంటున్న ఇంటికి వెళ్ళడం, అక్కడ అంటే మీరిద్దరు కూడా అంటే రాజ్ తరుణ్ పేరెంట్స్ మీరిద్దరు కూడా వెళ్ళడం, ఆమెని తనను కొట్టారంటూ కూడా హంగామా చేసింది, మరొకసారి మీడియాకి ఎక్కింది. తర్వాత మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలాగో తనతో మీకు ఎలాంటి గొడవలు లేవు, మీ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మళ్ళీ లోపలికి రానిచ్చారు, వాళ్ళు కంటిన్యూలు పెట్టుకోవడంతో అంటూ మళ్ళీ లావణ్య చెప్తుంది. అసలేంటి ఈ హైడ్రామా అంతా ఏంటి? నిజంగా ప్రాపర్టీ ఈ రాజ్ తరుణ్కి చెందుతుందా? ఇప్పుడు ఆమె చెప్తుంది ఇద్దరి ప్రాపర్టీ, అది ఇద్దరికి సమన్వయం ఉండాలని చెప్తుంది. ఏంటి అసలు ఈ క్లారిటీ ఇవ్వండి ఒకసారి. ఆ ప్రాపర్టీకి సంబంధించి నిజంగా ఎవరి ప్రాపర్టీగా మీరు క్లెయిమ్ చేసుకుంటారు? ప్రాపర్టీ అన్నది 100% రాజ్ తరుణ్ ప్రాపర్టీ. అతను కష్టార్జితంతో సినిమాలు చేసి ఆ సినిమాలకి రావాల్సిన రెమ్యూనరేషన్ ని ఈ ఇల్లుగా తీసుకున్నాడు. అతని పేరు మీద అతనిదే ఇల్లు, రాజ్ తరుణ్దే ఇల్లు. తనకి ఇవ్వడం కానీ తనకి రాయడం కానీ చేయలేదు సార్. ఇది 100% రాజ్ తరుణ్ ప్రాపర్టీయే. ఆ ప్రాపర్టీ తీసుకునే ముందు అవన్నీ వ్యక్తిగత విషయాలు మేము ఇన్ని రోజులు బయటకు చెప్పలేదు, కానీ ప్రాపర్టీ తీసుకునే ముందు ఇద్దరి కష్టార్జితం ఉందంటుగా ఆమె చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రాపర్టీని మరి అటే వాయిదాలు చెల్లించలేదు కాబట్టి వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు, స్వాధీనపరుచుకుంటామంటున్నారు, వాళ్ళకి అప్పచెప్తామంటుంది. ఎవరికి అంటే ఎక్కడైతే కొనుగోలు చేశారో వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో వాయిదాలు ఇవ్వలేదు, చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయని చెప్తోంది. అదేం లేదు, ఇప్పుడు అది ఎవరి దగ్గరైతే కొనుక్కున్నారో వాళ్ళకి పేమెంట్లు అన్నీ అయిపోయాయి. ఇంకా చెక్ బౌన్స్ ప్రసక్తి ఎలా వస్తుంది సార్? హలో, మాట్లాడండి. చెక్ బౌన్స్ ప్రసక్తి ఎలా వస్తుంది? ఎవరికి చెక్ ఇచ్చేదంటారు? రాజ్ తరుణ్ ఇచ్చిన చెక్స్ అంటే ఎవరి దగ్గర అయితే కొనుగోలు చేశారో ప్రాపర్టీ, దానికి సంబంధించిన ఇంకా పూర్తి స్థాయి వాయిదాలు చెల్లింపు కాలేదని చెప్పారు. లేదండి, అందరు మొత్తం పే చేశారు. రాజ్ తరుణ్ పేరు రిజిస్ట్రేషన్ చేశారు. దాని మీద ఇంకెవరికి హక్కు లేదు సార్. మరి ఇప్పుడు అందులో తనకు కూడా వాటా ఉన్నట్టు లావణ్య చెప్తుంది, మరి తను కూడా క్లెయిమ్ చేసుకుంటుంది. సో మరి లావణ్య తనకు న్యాయం చేయాలంటుంది, ఎంత ప్రాపర్టీ కోసమే ఈ డ్రామా అంతా అంటూ చెప్తోంది. అంటే తనకి ఎలా ఉంటుంది ఇందులో? హక్కు అనేదే లేదు. తను భార్య కాదు, పెళ్లి అవ్వలేదు, పెళ్లి జరగలేదు సార్. పెళ్లి అయింది అన్నదే అబద్ధం. పోనీ ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపిస్తే ఓకే అనొచ్చు. దేనికి తన అలిగేషన్సే కానీ దేనికి ప్రూఫ్స్ లేవు. ప్రతిదీ అలిగేషన్ చేస్తుంది. ఏమనంటే కోర్టులో చూసుకుంటానంటుంది. ఏం ప్రూఫ్స్ ఉంటే చూపించవచ్చు కదా. లేదు, తను డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు, తను పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్ లేదు, ఏ ప్రూఫ్ లేవు. అతనంతా అలిగేషన్సే మిస్లీడ్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది.
అంటే ఇప్పుడు తాను రాజ్ తరుణ్కు సారీ చెప్పాను కాబట్టే మళ్ళీ తనపై ఈ రకంగా అది లీనియస్గా తీసుకొని మళ్ళీ ఈ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు వస్తున్నారు. ఇన్నాళ్ళ పాటు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటూ చెప్తుంది. మరి వాస్తవంగా మరి ఇన్ని రోజుల పాటు ఆ ఇంటి గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదు? అంటే ఈ సారీ చెప్పడం వల్లే ఇదంతా చేస్తున్నారు అనడానికి మీనింగ్ లేదు. ఇప్పుడు ఏదో అతను ఈ మధ్యన అంతా హడావిడిలు జరిగాయి అంతకుముందంతా. ఆ తర్వాత మేము హెల్త్ ప్రాబ్లంలో మేము నా ఫ్రాక్చర్ ఇవన్నీ హడావిడిలు అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి చెప్తాను, ఫ్యాక్ట్ ఏంటంటే కమ్యూనిటీలో వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ ఉన్నాయి. రాష్ట్రానికి కోసం చేస్తున్నారు, ఇంటి మెయింటెనెన్స్ అది కట్టట్లేదు అని. చాలా అమౌంట్ ఉండిపోయింది, తను కట్టట్లేదు. సో వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. సో ఇవన్నీ కలిపి మేము యాక్సిడెంట్ అయిపోవడం, ఇప్పుడు నేను కొంచెం కోలుకోవడం, ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మా ఇంటికి మేము వెళ్ళాలి అనే ఆలోచన మాకు వచ్చింది. మేము వచ్చాం అంతే సార్. ఇందులో దురుద్దేశాలు ఏం లేవు సార్. రైట్. ఇక్కడ లావణ్య కొత్తగా ఒక అలిగేషన్ చేస్తుంది. ఒక తెలంగాణ మంత్రి దగ్గర 55 లక్షల అప్పు తీసుకున్నాము రాజు నేను కలిసి, సో దానికి వడ్డీ కట్టట్లేదంటూ ఆమె చెప్తుంది. సో ఏంటి ఈ కొత్త విషయం ఏంటి మళ్ళీ? సార్ నాకు తెలిసి రాష్ట్రను ఎవరి దగ్గర అప్పు చెయ్యలేదు, ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. ఒకవేళ అప్పు తీసుకున్నట్టుంటే ఎవిడెన్సెస్ చూపించమనండి. అలిగేషన్ కాదు, ఎవిడెన్సెస్ చూపించమనండి. ఎవరి దగ్గర పైసా కూడా అప్పు తీసుకోలేదు. అప్పట్లో తీసుకున్నాడు. అప్పట్లో అతనికి ఈ సినిమాలు హిట్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్న టైంలో అప్పట్లో అతనికి అప్పు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో రాష్ట్రను మరొకరి దగ్గర ఇంటి మీద అప్పు తీసుకున్నాడు అన్నది శుద్ధ అబద్ధం. తీసుకోలేదు. చిన్న సవరణ, ఇందాక నేను మీతో ఆ బిల్డర్ లేదా ఆ ప్రాపర్టీ సంబంధించిన వ్యక్తులు అన్నాను, కానీ ఇక్కడ ఒక చిన్న సవరణ. అది వాస్తవానికి ఒక మినిస్టర్ దగ్గర తీసుకున్న అప్పుగా చెప్తున్నారు. రైట్, ఈ విషయంలో చిన్న క్లారిఫై ఇస్తాను మీకు. సో ఆ 55 లక్షల కోసం ఇప్పుడు దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. ఎందుకంటే ఆ మితితో సహా కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఉన్నాను, నేను ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళే లోపే ఆ ఇంటిని ఆ సోకాల్డ్ ఆ లీడర్కి 55 లక్షల అప్పు కింద వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తానంటున్నారు. సో ఏంటి మరి? అసలు రాష్ట్రానికి అంతంత పెద్దవాళ్ళతో పరిచయాలు లేవు. ఎప్పుడు ఆయన కలవలేదు, ఆయన చూడలేదు కూడా. మీడియాలో చూస్తే చూసుండొచ్చు కానీ అతన్ని ఎప్పుడూ కలవలేదు. ఆయన దగ్గర అప్పు ఎలా తీసుకుంటాడు సార్? ఓకే, అస్సలు అప్పు తీసుకోలేదు, ఇది కన్ఫర్మ్. సో ఫైనల్ గా బసవరాజ్ గారు, ఇప్పుడు ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుందండి ఇప్పుడు ఆ ఇంటి విలువ? 12 వరకు ఉండొచ్చు సార్. 12 CR అంటే 12 crores ఉంటుందా? 12 crores ఉంటుంది సార్. ఫైన్. ఇప్పుడు అది ఎంత కంప్లీట్ గా ఎక్కువ ఉండొచ్చు. అలాగే అంటే ఇప్పుడు అది పూర్తిగా లీగల్ గా న్యాయపరంగా చట్టబద్ధంగా రాజ్ తరుణ్ ప్రాపర్టీగానే మీరు క్లెయిమ్ చేస్తున్నారా? ఇక లావణ్య ఖాతాలో ఎలాంటి హక్కు లేదంటారా? 1000% అది రాజ్ తరుణ్ ప్రాపర్టీ సార్. ఒకవేళ భవిష్యత్తులో లావణ్య కానీ మళ్ళీ అటువైపు చూసినా కానీ, లేదంటే ఆమె చెప్తున్నటువంటి ఎక్కడైతే ఒక నాయకుని దగ్గర మంత్రిగానే చెప్తున్నారు, సో వాళ్ళ దగ్గర తీసుకుంటే అప్పును దాని కింద వాళ్ళకు అప్పచెప్తానన్నట్టుగా చెప్తున్నారు. సో మళ్ళీ వాళ్ళు కనుక వస్తే ఎలాంటి ఇబ్బందులు చిక్కులు వస్తాయి? మరి దాన్ని ఏమైనా మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మరి అందులో ఒకటి సార్, అప్పే తీసుకోలేదు.